నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. నేను మీ భాస్కర్ని. ఇంత పెద్దగా ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అభిమానం, మీ సపోర్టు ఇలాగే కొనసాగాలని, ఈ భాస్కర్ పైన, మన ఛానల్ పైన మీ ఆఫీసు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రధానమైన వార్తలకు ఒకసారి లేదు. ఓకే, ఒకసారి నేటి సాక్షి తీసుకున్నాం. ఈరోజు ఉప ఎన్నికలకు సిద్ధం కండి, పార్టీ మారిన ఎమ్మెల్యేపై వేడి తప్పదు, సుప్రీం గత తీర్పులో ఎందుకు నిదర్శనం, పార్టీ నేతలకు ఎక్స్గా కేటీఆర్ పిలుపు, కేటీఆర్ పిటిషన్ 10వ తేదీకి వాయిదా వేసిన సుప్రీం. అయితే పార్టీ మారింది ఒక 10 మంది ఎమ్మెల్యేలు దాకా. ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మళ్ళా అక్కడ ఉప ఎలక్షన్లు తప్పవని అసలు కేటీఆర్ చెప్తుంది. ఒకసారి రాష్ట్రపతి మురుపై అనుచిత వ్యాఖ్యలు, సోనియాకు సభ హక్కుల ఉల్లంఘన నోటీసు 2 పేజీలు. నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. నిన్ననే చెప్పుకున్నాను, ఈరోజు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఉంటుందని. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ఒకటి, బీసీ రిజర్వేషన్లపై చర్చ అనే 2 అంశాలపైన ఈరోజు ప్రత్యేక సమావేశం, అసెంబ్లీ సమావేశం ఉంటుందని చెప్పుకున్నాం. మాట్లాడుతున్నాం. ఉదయం క్యాబినెట్లో భేటీలో బీసీ నివేదిక ఆమోదం, అసెంబ్లీలో కేసీఆర్ రావాలన్న పొన్నం ప్రభాకర్, మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిండు. కేసీఆర్ దయచేసి ఈ రోజైనా మీరు అసెంబ్లీకి రండి, 2 కీలకమైన బిల్లులు ప్రవేశపెడుతున్నామని చెప్పిండు. కాంగ్రెస్ లో పరిణామాలపై ఇప్పుడే చెప్పలేను, సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తానని జగ్గారెడ్డి చెప్తుండు. అని జగ్గారెడ్డి సమయం వచ్చినప్పుడు వివరిస్తానని చెప్తుండు. కులగణనలో పాల్గొనే వాళ్ళు మళ్లీ వివరాలు ఇవ్వచ్చు, అన్ని వర్గాలకు ఫలాలు అందాలనేది ప్రభుత్వ లక్ష్యం, తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం బలహీన వర్గాలపై దాడే. అయితే కులగణనలో పాల్గొనే వాళ్ళు ఒక కవితనే కులగణంలో పాల్గొన్నదంట. వివరాలకు వచ్చిన అధికారులపై కుక్కలను వదిలారు, బీసీ రిజర్వేషన్లపై ప్రతి పార్టీ తమ వైఖరి స్పష్టం చేయాలి, ప్రతిపక్షాలు అడ్డంకులను ఎదుర్కొంటాం మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణంలో వివరాలు ఇవ్వని వాళ్ళు ఉంటే ఇవ్వచ్చని పొన్నం ప్రభాకర్ మళ్ళీ ఒకసారి చెప్తుండు. నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్, ఇంటర్ ఎగ్జామ్స్, ఇంటర్ చదువుతున్న వాళ్ళకి నేడు ఈ రోజు నుంచి ప్రాక్టికల్స్ స్టార్ట్ అట. 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా, మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 దాకా. కళ్ళు కల్తీ చేయకపోతే పిచ్చెక్కుతున్నదట. 1970 దశకం నుంచి ఇది శర మామూలేనట. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ బహిరంగ వివరణ కట్టడి చేయాల్సిన కల్తీ మాటలు మాట్లాడితే ఎలా అని ప్రజలు విస్మయం. కల్తీ చేసుకోమని వేరే సపోర్ట్ చేస్తున్నారా అని అనుమానం. ఇది విచ్చల వీడి కల్తీ కళ్ళు కాబట్టి ఎన్ని కుటుంబాలు రోడ్ ఎంతమంది ప్రాణాలు వెళ్ళన్నది అది ఏమంటారు దేవునికి తెలిసిన మామూలుగా. కానీ నిజామాబాద్ జిల్లాలో నేను చూసిన మట్టికి మాత్రం చెప్తున్నా, నిజామాబాద్ జిల్లాలో 90% తాగుతుండ్రు ఈ కల్తీ కళ్ళు. తాగుతుండ్రు 90% తాగుతుండ్రు. అంటే ఈ కళ్ళుకు అంటే అట్రాక్టివ్ అయిళ్ళు, ఆకర్షణ అయిళ్ళు లేకపోతే తాగకపోతే వాళ్ళ జీవనం కొనసాగట్లేదు. ఆ రకంగా తయారైంది. కాబట్టి కరోనా టైంలో ఈ కళ్ళు లేకపోతే కొంతమంది చనిపోయారు కూడా. బీజేపీ అధ్యక్ష పదవిపై తర్జన భర్జన, ఎవరికి అప్పగించాలన్న దానిపై కురణి ఏకాభిప్రాయం. జెడ్పీ గెస్ట్ హౌస్ కు కాంట్రాక్టర్ తాళం, కాంట్రాక్టర్ బిల్లు 50 లక్షలు చెల్లించబడాలని చర్యలు. ఏకంగా జెడ్పీ గెస్ట్ హౌస్ కే తాళం వేసినట. 50 లక్షలు కాంట్రాక్టర్ 50 లక్షలు బిల్లు చెల్లించాలని తాళం వేసుకున్నారట. అధికారులే అన్యాయం చేశారు. ఏమన్యాయం చేశారు ఒకసారి 7వ పేజీ అవుతుంది. నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం చెప్పుకున్నాం. 2 బిల్లుల పైన ఈరోజు సమావేశం జరుగుతుందని. దేశవ్యాప్తంగా ఒకటే టోల్ విధానం పరిశీలనలో ఉందన్న మంత్రి నితిన్ గడ్కరీ. ఈ టోల్ విధానం కరెక్టే, దేశం అంతా చేస్తే కరెక్టే, కానీ ఈ టోల్ గేట్ వాసులు మా చేస్తున్నారు. కానీ రోడ్ల పరిస్థితి ఏంది, రోడ్ల పైన చెత్త చెదారం ఏంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఒక్క స్టే కాడ, ఒక్క ప్రాంతం కాడ కూడా ఒక సీసీ కెమెరా లేదు. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కనీసం వాళ్ళని గుర్తించుకోవడానికి, వాళ్ళని గుర్తుపట్టడానికి ఎక్కడ ఉన్నారా ఇంకా అతను గుర్తుపట్టడానికి చేసిన వాళ్ళు ఎవరు, ఈ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా గుర్తుపట్టడానికి కూడా సీసీ కెమెరాలు దిక్కులేవు. మరి టోల్ గేట్లు అయితే బాగా ఎంతో మంచిగా వసూలు చేసుకుంటారు, ప్రతి ఒక్క వెహికల్ వదిలిపెట్టకుండా. ఇంతకు చెప్పుకున్నాం జెడ్పీ గెస్ట్ హౌస్ కాంట్రాక్టర్ తాళం. ఈరోజు కేసీఆర్ కు బిగ్ షాక్, లీగల్ నోటీసులు పంపిన
FOFAT అనర్హత వేటు వేయాలని డిమాండ్. బీఆర్ఎస్ అనేది ప్రతిపక్ష నేత కేసీఆర్ కు లీగల్ నోటీసులు జారీ అయింది. అసెంబ్లీకి హాజరు కాకపోవడం నేపథ్యంలో కేసీఆర్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ సోమవారం ఈ నోటీసులు పంపింది. అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్ పై అనర్హత వేటు వేయాలని శాసనసభలో అపోజిషన్ లీడర్గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన మాజీ సీఎం కేసీఆర్ సభలో సభ్యునిగా కొనసాగే అర్హత లేదని నోటీసులో పేర్కొన్నారు. మరి సంవత్సర కాలం అయిపోయింది. ఒక ప్రాంత ప్రజలు మిమ్మల్ని శాసనసభ్యునిగా ఎన్నుకున్నందుకు కనీసం ఆ ప్రజలకు మనం కనీసం వాళ్ళ ప్రజల బాధలు చూసేందుకైనా మీరు అసెంబ్లీకి పోవాలి కదా, వాళ్ళ బాధ చెప్పేందుకైనా మీరు అసెంబ్లీకి పోవాలి కదా. ఓకే, మీరు మాజీ సీఎం ఆ రకంగా మీరు వెళ్ళట్లే అనుకో, నేను పోను అని నీకు ఆ రకంగా ఉంటే కనీసం ఆ ప్రాంత ప్రజల కోసం ఎవరు చెప్పాలి సమాధానం? వాళ్ళ బాధలు ఎవరు విడాలి? మరి మిమ్మల్ని ఎన్నుకున్నందుకు వాళ్ళకి శిక్షణ. ఇక్కడ చూసుకుందాం. బీజేపీ జిల్లాల అధ్యక్షుల నియామకం. బీజేపీ పార్టీ నుంచి జిల్లా అధ్యక్షులు నియమించినట్టు 7 రెడ్డిలకు ఛాన్స్, 15 మంది బీసీలకు అవకాశం, వైశ్యులు 2, కమ్మ 1, ఎస్సీలు 2, ఎస్టీలకు లేదు, ఒకే ఒక్క మహిళకు దక్కిన ఛాన్స్. 27 జిల్లాలకు అధ్యక్షులు ప్రకటించిండు. ఒకసారి చూద్దాం. జనగామకు రమేష్, అషాబాద్ శ్రీశైలం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కామారెడ్డికి నీలం చిన్నరాజులు, ములుగు బలరాం, మహబూబ్నగర్ శ్రీనివాస్ రెడ్డి, జైత్యాల యాదగిరి, మంచిర్యాల వెంకటేశ్వర్ల గౌడ్, పెద్దపల్లి సంజీవ్ రెడ్డి, ఆదిలాబాద్ బ్రహ్మానంద రెడ్డి. బీసీ కులగణనపై కాకి లెక్కలు. బీసీ కులంపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పిందని ఎమ్మెల్సీ కవిత చెప్తుంది. ఫుట్పాత్ పై జారిపడ్డ మేయరు నిన్న ఫుట్పాత్ పైన జారిపడ్డది. అంటే పక్క ఉన్న వాళ్ళు తొందరగా పైకి లేపిలు, చిన్నగా ఏం కాలే, చిన్న ఫ్రాక్చరు. 30 ఏళ్ళుగా శాంతియుత ఉద్యమం చేశాం. నందకృష్ణ మాదిగా 30 ఏళ్ళుగా శాంతియుతంగానే యుద్ధం చేస్తున్నాం. ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది 94లో మొదలుపెట్టాం. 96లో బహిరంగ సభ నిర్వహించాం. ఉద్యమ విస్తరణ కోసం మొదటి 2 సంవత్సరాలు పనిచేసినాం. తర్వాత హైదరాబాద్లో ఎన్నో సభలు నిర్వహించాం. లక్షల మందిని సమీకరించినాం. ఎప్పుడు సమస్య రాలేదు. శాంతి భద్రతలకు అసలు విఘాతం కలిగించలేదు. ఇన్నాళ్ళు ఈ ఉద్యమం నిలబడింది మా అస్తిత్వం కోసమే అని మేము గాంధీ మార్గంలో ప్రయాణం కొనసాగిస్తాం. 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమానికి సీఎం అనుమతి ఇవ్వాలి. ఫిబ్రవరి 7న కార్యక్రమం అనుమతికి మరోసారి వినతి పత్రం ఇస్తాం. గిన్నిస్ బుక్ లో చోటు దక్కేలా కార్యక్రమం ఉండబోతుందని మందకృష్ణ మాదిగ అన్నారు. జై బీఆర్ఎస్ నినాదాలతో దద్దరిల్లిన జన్వాడ. బీజేపీకి బిగ్ షాక్. భారీ అంచనాలతో బీఆర్ఎస్ లోకి గౌడిచల వెంకటేష్ బోనాల కోలాటాలు, డప్పులు ధరలు, బాణసంచ మూతలతో మాజీ మంత్రి సత్యేంద్రారెడ్డి గారికి ఘన స్వాగతం. గులాబీ కండవప్పి బీఆర్ఎస్ లోకి వెంకటేష్ ను ఆహ్వానించిన సత్యేంద్రారెడ్డి, కార్తిక రెడ్డి సుమారు 1000 మంది అనుచరులతో బీఆర్ఎస్ లో చేరిన గాడిచల వెంకటేష్. నిన్న వెంకటేష్ బీఆర్ఎస్ లో చేరిందట. ఇక్కడ అక్రమ మట్టి తరలిస్తున్న టిప్పర్ను అడ్డుకున్న గ్రామస్తులు. ఎక్కడే గన్నేరవరంలో జరిగింది. మట్టి ఇలాట్లా ఇష్టంగా అవుతుంది. మట్టి టిప్పర్లలో ఎక్కువ దగ్గర పోతూనే ఉన్నది. ఎంతమంది మరి అక్కడ ఏం చేస్తున్నారు? మైనింగ్ వాళ్ళు ఏం చేస్తుండ్రు, రెవెన్యూ అధికారులు ఏం చేస్తుండ్రు? ఎక్కువ అక్కడ మట్టి పోతూనే ఉన్నది. గన్నేరవరం మండల మహిళా సమైక్య భవనం ముందు ధర్నా. మీస పుష్పాలతో తొలగించొద్దు అంటూ మహిళల నిరసన. ప్రజాపాలన గ్రామ సభలో వ్యతిరేకంగా మాట్లాడిన ఆరోపణలు. వివోఏ పుష్పాలతో తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఐకేపీ ఏపీ లావణ్య. వ్యతిరేకంగా మాట్లాడినందుకు పుష్పలతం తొలగించిందట. అయితే తొలగించొద్దని నిరసన చేపట్టిండు. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ దీపక్. ప్రజావాణి దరఖాస్తులు వస్తాయి, తొందరగా సమస్యలు పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ చెప్తుండ్రు. అంగన్వాడీ కేంద్రాలు పిల్లలకు అక్షరాభ్యాసం. వసంత పంచాయతీ సందర్భంగా కొన్ని అంగన్వాడీ కేంద్రాల అక్షరాభ్యాసం చేసిండు. సమాజ చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. ఓకే. ఎమ్మెల్యే కవంపల్లికి కృతజ్ఞతలు. అయితే లక్ష్మయ్యకు, నాంకాల లక్ష్మయ్యకు ముఖ్యమంత్రి సాయానికి చెక్ వస్తే ముఖ్యమంత్రి సాయానికి చెక్కు 48,000 సాయానికి చెక్ వస్తే లబ్ధిదారుడు శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. 1000 గొంతులు, లక్షల డప్పులు గోడ పత్రాలు ఆవిష్కరణ. భూమి వివాదం, రైతు ఆత్మహత్య. ఇది బెజ్జింగ్ మండలంలో జరిగింది. రేలపల్లి గ్రామంలో
బిజ్జింగ్ మండలం రేలపల్లి గ్రామానికి చెందిన ఉత్కం రాజయ్య వ్యవసాయం చేస్తూ జీవించేవాడు. గత నెల 24న తన బావ న్యాల కనకయ్య తన భూమిని రానివ్వకుండా అడ్డుకుంటూ తిడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని మనస్తాపం చెంది విషం తాగి ఆత్మహత్య చేశారు. సోమవారం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాజయ్య భార్య సుగ్న ఫిర్యాదు మేరకు బెజ్జంకి పోలీసులు న్యాల కనకయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. కృష్ణవేణి హైస్కూల్ యజమానిపై చర్యలు తీసుకోవాలి. ప్రజావాణిలో కలెక్టర్ ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ జోలమ్మ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువైలయ్య కృష్ణవేణి హైస్కూల్పై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేసిండు. ట్రాన్స్జెండర్స్ కి ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ గుర్తింపు కార్డు అందజేత ఇక్కడ వరంగల్ ట్రాన్స్జెండర్స్ కి అని ట్రాన్స్జెండర్స్ ఒక గుర్తింపు ఐడియా అనేది ఇచ్చిండ్రు. నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. పేదలు మధ్యతరగతి ప్రజలు ఉద్యోగులకు మేలు చేసే బడ్జెట్ ఇది. బడ్జెట్ లో తెలంగాణ పేరును ప్రస్తావించకపోతే ఏమి ఇవ్వనట్ట అందే శ్రీరాములు. రాష్ట్ర ప్రభుత్వ కులగణన రిపోర్టు బోగస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించాలి. చట్టసభలో బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలి. తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు కిషన్ ముద్రాజ్. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోండి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై నవీన్ కుమార్ అలియాస్ సామాజిక వర్గాన్ని కించపరిచేలా రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ సిద్దిపేట సిపికి జాగృతి అధ్యక్షురాలు బత్తుల మమతారెడ్డి ఫిర్యాదు చేసింది. ప్రజావాణి వినతులు త్వరితగతిన పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులను సమస్యలు పరిష్కరించాలని. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ మొండి చేయి. ఓకే, తెలిసిందే. నిరుద్యోగులు వెబ్సైట్ లో నమోదు చేసుకునేలా కృషి చేయాలి. వరంగల్ జిల్లాలో నిరుద్యోగులు ఐటీ కానీ పాలిటెక్నిక్ డిగ్రీ కానీ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డిట్ వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ షారద్ పేర్కొన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం. కబ్జాలపై బీసీ కారణవాసులు కలెక్టర్ కు కంప్లైంట్. పద్మశాలిలను ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదు. చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ. ఇక్కడ హన్మకొండల వైద్యం వికటించి 20 నెలల చిన్నారి మృతి. వైద్యుడి నిర్లక్ష్యమే అంటున్న తల్లిదండ్రులు, చనిపోయాక తీసుకొచ్చారంటున్న వైద్యుడు. ఇది ఎక్కడ జమ్మికుంటలో జరిగింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రైవేట్ పిల్లల ఆసుపత్రిలో సోమవారం రాత్రి 10 నెలల చిన్నారి మృతి చెందింది. బౌల్లపల్లి మండలం పోతుగల్ గ్రామానికి చెందిన సతీష్ ఊర్లోని కిరాణం షాప్ పెట్టుకుని జీవిస్తున్నాడు. ఆ కుమార్తె శనివారం రోజున 20 నెలల పాప జ్వరం వచ్చిందని జమ్మికుంట పట్టణంలోని సహచర పిల్లల ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. శనివారం రోజు వరకు హాస్పిటల్లో వైద్య పరీక్ష నిర్వహించి తగు చికిత్స చేసి సిరప్ ఇచ్చినాకే ఇంటికి పంపించడం జరిగింది. సోమవారం రోజున సాయంత్రం సిరప్ తాగిన నుండి మత్తులో ఉండడం చూసి తండ్రి సాయంత్రం 8 గంటలకు జమ్మికుంట పట్టణంలోని సహచర హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది. హాస్పిటల్ తీసుకొచ్చిన సందర్భంలో ఆ పాపని వైద్యుడు తిరుపతయ్య వైద్యం అందించడానికి సిద్ధపడిన వైద్యుడు పాప ఇక్కడికి రాకముందుకే మార్గ మధ్యలో లేక ఇంటి వద్దనే చనిపోవడం జరిగిందని, ఆసుపత్రికి తీసుకువచ్చిన పాపను సిపిఆర్ చేసి ప్రయత్నించిన లాభం లేకపోవడం చనిపోవడం జరిగిందని వైద్యుడు నిర్ధారించాడు. ఒకసారి మనకు నిన్న కూడా చెప్పినా సరే ఇక్కడ మన హుజరాబాద్ కూడా హాస్పిటల్ సీజ్ అయింది. మరి కొడిమ్యాలలో యువకుడు ఆత్మహత్య. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో సోమవారం సంతోష్ తండ్రి చంద్రయ్య 20 సంవత్సరాలు ఉంటాడు. 9 గంటల ప్రాంతంలో అతను సొంత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఏంటి అనేది త్వరలో తెలుస్తాయి. ఎండపల్లి మండల పరిషత్కు ఎంపీసీ స్థానాలు ఖరారు. చెర్లపల్లి, గుల్లకోట మినహా మిగతా స్థానాలు యథావిధిగా కొనసాగింపు. ఇదివరకు గత నెల 30న విడుదల చేసిన ఎంపీ స్థానాల ప్రతిపాదన ముసాయిదా జాబితాపై వచ్చిన ప్రజల నిరసన అభ్యర్థుల పరిగణలోకి తీసుకుని ప్రజాభిష్టం మేరకు ఎంపీ స్థానాలను ప్రకటించింది. ఇందులో గతంలో జగదేవ్పేట, తెల్లవల్లి ఉమ్మడి గ్రామాలకు ఒక ఎంపీసీ స్థానం ఉండగా ఉమ్మడి వెలుగటూరు మండలం విభజించి నూతన ఎండపల్లి మండలం ఏర్పాటులో భాగంగా జగదేవ్పేట నుండి భారత ప్రకారం గుల్లకోట, చెర్లపల్లి ఉమ్మడి గ్రామాలకు ఒక ఎంపీసీ స్థానంగా మార్పు జరిగింది. మిగతా 7 స్థానాలు అంబర్పేట, కొండాపూర్, ఎండపల్లి, రాజారాంపల్లి, కొత్తపేట, పడకల్, పోతగూడు, సూరారం, గుడిసెలపేట, సామంపేట, ముంజపల్లి, మరపున్నూరు ఎంపీ స్థానాలు గతంలో ఉన్నట్లే యథావిధిగా కొనసాగుతారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వసూళ్లు. ప్రజావాణిలో కలెక్టర్ కు బాధితులు ఫిర్యాదు చేసిండు. సారంగాపూర్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గం సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు పట్ల రేచపల్లి గ్రామానికి చెందిన యువకుడు మహేష్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిండు. అప్రబాధతో యువకుడు ఆత్మహత్య. అప్రబాధ భరించలేక యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎర్రవెల్లి మండలం ఇది. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే పిడియాక్టిక్ కేసులు నమోదవుతాయని మెట్పల్లి కిరణ్ కుమార్ తెలుపుతుండు.
ఈత చెట్టుపై నుండి పడి గీత కార్మికుడు గాయాలు. మెట్పల్లి మండలం వెంపేట గ్రామంలో నర్సగౌడ్ అనే గీత కార్మికుడు కళ్ళు గీసేందుకు ఈత చెట్టు ఎక్కుతుంటే ప్రమాదవశాత్తు కింద పడి కాలుకు గాయాలైనవి. గౌడన్నలు కొద్దిగా చూసుకోవాలి మీరు కూడా. ఇవి ఈరోజు నేడు సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలు. మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.